చందుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను గ్రామ సర్పంచ్ పూలి సత్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను ఎంపీటీఓ రాధ, సర్పంచ్ పూలి సత్యయ్య ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీటీఓ రాధ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చందుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పూలి సత్య ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే మహిళలకు గౌరవం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘం వివోతో పాటు గ్రామ పంచాయతీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కన్నా కూడా ఎండిపోతున్నాం అంటున్నా. మహిళా దినోత్సవం సందర్భంగా మా చందుర్తి గ్రామ పంచాయతీలో మా పాలక వర్గ సభ్యులు, మేము, మా వార్డు మెంబరు, మహిళా వార్డు మెంబర్లు, అదేవిధంగా పిలువగానే ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులకు, మా గౌరవ ఎంపీడీఓ గారికి, మా కార్యదర్శి గారికి, ఎందుకంటే ఈ యొక్క మహిళలకు ఎంత అంటే గతంలో కూడా మన దేశాన్ని పరిపాలించింది మన ఇందిరమ్మ కావచ్చు, మీ అందరికీ తెలుసు. ఈ మొన్నటి దాకా కూడా మన చందుర్తి గ్రామ పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వాళ్ళు కూడా మన మహిళలే వేయలేరు. ఇప్పుడు కూడా మనకు 50% వార్డు మెంబర్లు మహిళలు ఉన్నారు, 50% జెంట్స్ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మనం రానున్న రోజుల్లో కూడా మన మహిళా దినోత్సవం ఈరోజు కొంచెం సండే అవుట్ల కొద్దిగా మనకు మహిళలు అందుబాటులో లేకుండా అయ్యారు, దగ్గర లేరు. కాబట్టి ఈరోజు మన చందుర్తి గ్రామ పంచాయతీలో మహిళా దినోత్సవం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. చందుర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరినీ పిలిచి ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన మహిళా మనులందరూ చాలా సంతోషంగా పాల్గొనడం జరిగింది. మహిళలు అనేది ఇంటికే పరిమితం కాకుండా ఈ కాలంలో అందరూ ముందుకు వచ్చి మన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో సెల్ఫ్ యాక్టివిటీస్ కానీ, తర్వాత హెల్త్ పరంగా కానీ, అంగన్వాడీ పరంగా కానీ అందరూ ప్రజలకు సేవ చేస్తూ మహిళా మనులు ఏంటంటే మన పిల్లలకి తల్లిగా, భార్యగా, ఇంటికి ఇల్లాలిగా, తల్లిగా అందరికీ సేవలు చేస్తూ ఒక రిటైర్మెంట్ అనేది లేకుండా ఎప్పటికీ ఇంటికి గృహిణిగా సేవ చేస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ధన్యవాదాలు.